నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. భద్రాచలం వద్ద అంతకంతకు పెరుగుతున్న నీటి మట్టం. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. టీడీపీ ఎమ్మెల్యే అన్నవరంలో సహజ వనరులను దోచుకుంటున్నారు. హాట్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జగన్ను మళ్ళీ సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వైసీపీ పాలనపై ఇంటింటికి వెళ్లి వివరించిన యాంకర్ శ్యామల. సారపాక పాఠశాలలో భోజనంలో కుళ్ళిపోయిన కోడిగుడ్లు. అధికారుల తీరుపై మండిపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. నదిలో నీటి మట్టం 42 అడుగులకు చేరింది. మరో అడుగు చేరుకుంటే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్, పోలీస్, రెవెన్యూ యంత్రాంగానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. చలో కావలి నేపథ్యంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరులో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతూ మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నవరంలో సహజ వనరులను విచ్చలవిడిగా కొల్లగొడుతున్నారని కాకాని ఆరోపించారు. జరిగింది. శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అవినీతికి పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి అన్నవరం దగ్గర క్వారీలో విచ్చలవిడిగా సహజ వనరుల్ని కొల్లగొడుతున్నటువంటి నేపథ్యంలో ఎంత మేర అవినీతి జరుగుతుంది, ఎంత మేర అక్రమ మైనింగ్ జరుగుతుంది అనేటువంటి దాన్ని పరిశీలించడానికి అనుమతులు ఎంతవరకు ఉన్నాయి, అనుమతులు మించి ఎంత మేర వీళ్ళు దోచుకుంటున్నారనేటువంటిది చూడడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కొందరిని వెళ్ళి ఫోటోలు తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. అందులో భాగంగా డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీస్తున్నటువంటి వ్యక్తుల్ని బలవంతంగా నిర్బంధించి వాళ్ళు ఎమ్మెల్యేని హత్య చేయడానికి వచ్చారని చెప్పి హత్యానేరం కేసు పెట్టి, మేము ప్రతాప్ రెడ్డి చెప్తే వచ్చామని చెప్పి వాళ్ళ ద్వారా ప్రతాప్ రెడ్డి చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ నమోదు చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో ఆయన రిట్ దాఖలు చేశాడు. ఈరోజు అది విచారణకు రానుంది. ఏ విధంగా అయితే గతంలో నా మీద అక్రమ మైనింగ్ కేసు పెట్టి విచారణకు వచ్చినటువంటి రోజు ఎస్సీ ఎస్టీ జోడించారో, అదేవిధంగా ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ జోడించడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం రాకూడదు, బెయిల్ రాకూడదు, బెయిల్ రాకుండా నిలువరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు తప్పుడు కేసుకి మరిన్ని తప్పుడు సెక్షన్లు ఈరోజు యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి గతంలో వెళ్ళాం, కుటుంబ సభ్యులతో మాట్లాడాం. కుటుంబ సభ్యులు సహజంగానే ఆందోళనలో ఉంటారు. స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించాం. ప్రతిపక్షంలో మా బాధ్యతగా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి అక్రమాలను ఎండగట్టడం మా బాధ్యత. కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చడంలో అక్కడ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి అనకూడనటువంటి మాటలు, మాట్లాడరానటువంటి మాటలు నా మీద కానీ, నా సోదరుడు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కానీ శాసనసభ్యుడు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్పాడు,
మీకు ధైర్యం ఉంటే కావల్లో అడుగు పెట్టండి అన్నాడు. మేము ధైర్యానికో లేదా ఆయన తొడగొడితే అయ్యా ఆయన తొడగొట్టాడు కాబట్టి మేము వెళ్ళాలనే పౌరుషానికో కాదు. మేము మాకున్నటువంటి నాయకులు కార్యకర్తలందరితో మా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వ్యక్తి కారుమూరు నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి, ఆయన ఈరోజు అక్కడికి వస్తున్నాడు కాబట్టి మేమందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని కార్యకర్తలతో మాట్లాడాలని వెళ్తుంటే ఈరోజు దానికి సంబంధించి పోలీసులు సిఐ గారు వచ్చి వేదాయపాలెం సిఐ గారు మాకు నోటీసులు ఇచ్చి ఓ పక్క చంద్రశేఖర్ రెడ్డిని నిర్బంధించి మాకు సంబంధించినటువంటి నాయకుల్ని అదేవిధంగా దారిలోనే నాగేశ్వరరావు గారిని అటకాయించి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు పెట్టి మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటి విపత్కర పరిస్థితులు. అంటే మీ ఉద్దేశం తొడదడితే ఆయన తొడదట్టిన దానికి మద్దతుగా పోలీసులు వస్తున్నట్టుగా కనపడుతుంది. అంటే మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు, ఈ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడకూడదు. ఈరోజు ఎవడన్నా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి పోయి ఫోన్లు చేసి మీ స్థాయి అంతా మీరు మాట్లాడతారా అని చెప్పి బెదిరిస్తారు. ఎవడన్నా ఫ్లెక్సీ కడితే మీరు ఫ్లెక్సీ కట్టే అధికారం మీకు ఎక్కడుంది, ఏదన్నా కడితే తెలుగుదేశం వాళ్ళు కట్టాలా, మేము కాపాడాలా ఆ ఫ్లెక్సీని ఊరు చెంచకుండా, కానీ మీరు కట్టడానికి లేదని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి చించేస్తారు. ఇది ఎప్పుడు చూడలేదు ఇంత వింత పోకడి. అందుకే ఎమర్జెన్సీ రోజులను తలపించేటువంటి విధంగా ఇవి ఉన్నాయి. కాబట్టి మేము శాంతియుతంగా వెళ్ళాలనుకున్నటువంటి దానికి వీళ్ళు అడ్డంకులు సృష్టించడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మేము కార్యక్రమం అనుకున్నామో దానికి ఏం చెప్తున్నారంటే పోలీసులు ఈరోజు ఒక్కరోజు వాయిదా వేసుకోండి సార్, రేపు వెళ్దురు అని చెప్పి దాని అర్థమైంది ఈరోజు అందరు వస్తారు, నాయకులు అందరూ కలిసి వెళ్తారు. కాబట్టి ఈరోజు కనుక దాన్ని మినహాయిస్తే మరలా అందరూ గుమ్ముకోవడం కష్టం, కలవడం కష్టం. కాబట్టి ఏదో ఒక విధంగా వీటిల్ని నీరు కార్చాలా, ఈ కార్యక్రమాలు ఏమీ జరగకూడదు, ఈ జిల్లాలో అవినీతి జరుగుతుందనేటువంటిది బయటకు పొక్కకూడదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దల దృష్టికి కూడా ఈ జిల్లా అవినీతి పోకూడదు. కాబట్టి ఈ జిల్లాలో ఉండే పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎమ్మెల్యేలకు కొమ్ము కాస్తా వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటా పోలీసులను మా మీదకి పురమాయించి ఈరోజు మమ్మల్ని నిర్బంధించి నిరోధించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది, రాజ్యాంగ విలువలు పడిపోతున్నాయి. ఇటువంటి దురదృష్టం. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం జంగంగుంట్ల గ్రామంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అగ్ర నాయకులు జగనన్న అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు గజగజ వణుకుతున్నారని అన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్లి వివరించి మళ్లీ జగనన్నను సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ జగనన్న ఎవరో తెలియదన్నాడని, ఆయనకు జగన్ ఎవరో తెలిసేలా చేస్తామని శ్యామల తెలిపారు. మేము పిలిచినమ్మటే నీకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ సంక్షేమం అయితే చేరింది, కానీ మనం ఇది చేసాము అని సరిగ్గా చెప్పుకోలేని ఒక పరిస్థితి అని అందరూ మాట్లాడుతున్నారు ఈ రోజున. కానీ ఊరు ఊరు వాడ వాడ ప్రతి కుటుంబంలో అన్నం తినే కంచం ముందు కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు తినే ముద్ద మీద ఎవరి పేరు రాసి పెట్టుంది అని. అవునా కాదా? మనం కూడా అన్న చేసిన మంచి పనుల్ని మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరికి గుర్తు చేద్దాము. ఈ 3.5 ఏళ్ళు కూడా మన పని ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులని ప్రతి ఒక్కరికి గుర్తు చేయడము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తే కరోనా కాదు కదా, ఎంత కష్టమైన ఎదుర్కొంటామండి. మాకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ధైర్యం ప్రతి ఒక్కరిలో మనం నింపుదాము. మళ్ళీ మన అన్నని సీఎం గా కూర్చోబెట్టుకుందాము. జై జగన్! మీ యొక్క దమ్ము, మీ యొక్క ధైర్యం, మీ యొక్క తెగింపు, జగనన్నపై మీకున్న నమ్మకం, మీ ప్రేమ, వీటన్నిటికీ జోహార్. ఎందుకంటే ఈ సమయంలో కూడా, ఈ కష్ట సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అంటే ఏ చిన్న పండగ చేయాలన్నా, ఏ చిన్న ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు. వీటన్నిటిని ఎదుర్కొని జంగంగుట్లలో మీరు వినిపించిన ఈ యొక్క సౌండ్ ఉంది చూసారు, ఇందాక చెన్నారెడ్డి అని చెప్తూ ఉన్నారు మనందరం ఒకటిగా ఉండాలి అని చెప్పి. మనం అసలు ఎప్పుడు విడిపోయామండి ఒకటిగా ఉండడానికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు ఒకసారి కలిశారంటే విడిపోవడం అనేది జరగదు. ఎంత మంది విడగొట్టాలని చూసినా, ఎంత మంది మన కుటుంబాన్ని బద్దలు చేయాలని చూసినా, మనం ఐకమత్యం
ముగ్గురు కలిశారు. ఏం ప్రయోజనం? ఒక్క వ్యక్తి, ఒక్కడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కుళ్ళిపోయిన కోడిగుడ్లు పెట్టారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారు అంటూ నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. గుడ్లతో పాటుగా భోజనం కూడా నాసిరకంగా ఉందని, ఆహారాన్ని విద్యార్థులు తింటే భోజనం విషతుల్యం అవుతుందని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం నిర్వాహకులను తల్లిదండ్రులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్తున్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేలా చూడాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో కొలువుదీరిన గణనాథులు నిమజ్జనానికి సన్నద్ధమయ్యారు. నిమజ్జనం ఘాట్లో అధికారులు, వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు పూజ నిర్వహించి ప్రారంభించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి పోలీసు, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాజధాని భూసేకరణ సమయంలో ప్రజలకు, విద్యార్థులకు ఉచిత విద్యా వైద్యం అందిస్తామని విడుదల చేసిన జీవోలు అమలు కాలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికైనా రాజధాని వాసులకు ఉచిత విద్యా వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రాయితీలు ఇచ్చారా, లేదు గవర్నమెంట్ నిబంధనలు పాటిస్తున్నారా, సౌకర్యాలు సక్రమంగా కల్పిస్తున్నారా, వీటి మీద ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని తయారు చేయాలి. నిబంధనలు అమలు జరిగినాయా లేదో పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాటి పరిశీలన ద్వారానే నూతన భూముల కేటాయింపు జరగాలి. ఎటువంటి నిబంధనలు లేకుండా రాయితీల వరకే కల్పించడం అంటే అది విద్యా సంస్థల వ్యాపారం చేయడానికి ఉపయోగపడుతుంది. వ్యాపారం చేసే సంస్థలకైతే ప్రభుత్వం రాయితీలతో తక్కువ రేట్లకి, తక్కువ రేటు దాదాపు నామమాత్రమైనటువంటిది 50 కోట్ల రూపాయలు విలువైన 50 లక్షలకి లేదా 2 కోట్లకి ఇచ్చారంటే మరి వాటిల్లో మరి వాళ్ళకి రాయితీలు, ఇది వ్యాపారానికి ప్రభుత్వం సహకరించడం కాదు. దానికి తోడు విద్యార్థులకే కాదు స్థానికులకు ఉపాధి ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తున్నారు, కానీ వాచ్మెన్లు, గార్డెనర్లు, దొడ్లు శుభ్రం చేసే పనులు వీటిలోనే కాదు, స్థానికంగా విద్యార్థులైనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వారికి కూడా అన్ని రంగాల్లో, అది అమరావతి కావచ్చు, సిఆర్డే పరిధి కావచ్చు, స్థానికులకి అన్ని కేటగిరీల్లో ఉపాధి కల్పించడం కూడా మరి విద్యా సంస్థల బాధ్యత. అందులో కూడా నిబంధనలు ఉన్నాయి. కార్మికులకి చట్ట ప్రకారం వేతనాలు, ఉద్యోగులకి చట్ట ప్రకారం వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, ఇతర సౌకర్యాలు, కార్మిక చట్టాల అమలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా సక్రమంగా అమలు చేస్తున్నట్టుగా ఇంతవరకు లేదు. కాబట్టి వాటన్నిటిని అమలు చేయించాలంటే ప్రభుత్వం భూముల కేటాయింపు మళ్ళీ చేసే లోపు జరిగిన, ఇప్పటికే కేటాయించిన భూములలో జరుగుతున్నటువంటి వినియోగం స్థానిక ప్రజలకి, జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి నిబంధనలు అమలు జరుగుతున్నా లేదో చూడాల్సిన బాధ్యత ఉంది.
దీంతో పాటుగా ల్యాండ్ పూలింగ్ చట్టంలోను జీవో నెంబర్ 1 జనవరి 1, 2015 విడుదల చేసిన జీవోలో రాజధానిలో ఉండేటువంటి విద్యార్థులందరికీ అక్కడ నివసించే వాళ్ళకి రాజధాని వచ్చే నాటికి ఉన్నటువంటి విద్యార్థులకి ఉచిత విద్యా వైద్యం అనేటువంటిది జీవోలోనే పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ యూనివర్సిటీల్లో రాయితీలే కాదు, అక్కడ నివసించేటువంటి వారికి ఇచ్చిన హామీల్లో భాగంగా పూలింగ్ హామీల్లో భాగంగా ఉచిత విద్యా వైద్యం ఎక్కడ చదువుకున్నా ఇవ్వాలి. కానీ గవర్నమెంట్ పూర్తిగా దాని చేతులెత్తేసింది. ఇప్పుడైనా సరే మేము రాజధానిని కాపాడుతాం. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం డోలవానిపాలెం గ్రామంలో విద్యుత్ బిల్లులు చెల్లించని 7 గిరిజన కుటుంబాలకు అధికారులు విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారు. ప్రభుత్వం దళితులు గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పినా అధిక బిల్లులు రావడంతో చెల్లించలేకపోయామని బాధితులు తెలిపారు. 4 వాయిదాలలో గడువు ఇవ్వాలని కోరిన అధికారులు పట్టించుకోకుండా కనెక్షన్లు కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాగడాలతో నిరసన తెలిపారు. రావికమతం మండలం అర్జాపురం పంచాయతీ డోలవానిపాలెం గ్రామం. మాకు కరెంట్ మీటర్ అధిక బిల్లులు రావడంతో మా విద్యుత్ కట్ చేశారు. 4 విడతలుగా కట్టుకుంటామని లైన్ మ్యాన్ గారికి ప్రతిమాలిన వినిపించుకోకుండా కట్ చేశారు. మాకు కలెక్షన్ ఇప్పించవలసిగా కోరుతున్నాము. ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తుల నుంచి కాపాడాలని ప్రభుత్వానికి మాదాపూర్కు చెందిన ఓ హాస్టల్ నిర్వాహకురాలు విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో హాస్టల్ నిర్వాహకురాలు లక్ష్మి మాట్లాడుతూ 80 మంది ఆడపిల్లలు ఉన్న హాస్టల్ వద్దకు భవన యజమాని వెంకటరమణి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కూడా నేను అప్పీల్ చేశాను, సార్ కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే నాకు ఈ విషయంలో న్యాయం కావాలని నేను న్యాయపడ అలాంటి ఏమంటారు కావాలని చేసిన ఎలిగేషన్ సార్. ఇది నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మీడియా పరంగా కూడా నేను షేర్ చేస్తాను. ఎందుకంటే మా దగ్గర 3 years 4 years నుంచి ఇచ్చిన పిల్లలు వాళ్ళ ఫీడ్బ్యాక్ మా హాస్టల్ అంటే ఏంటి, వాళ్ళు ఎంత సెక్యూర్గా ఉంటారు, ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినాయా లేవా ఉంటున్న పిల్లలకి ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాలేదు. కేవలం 1 month ఉన్న పిల్లలు 2 పిల్లలకి మాత్రమే ఇలాంటి ప్రాబ్లం వస్తుందండి. కాలేజ్ ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర. మా దగ్గర కాలేజీ పిల్లలు కూడా ఉన్నారు, మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడడానికి రెడీగా ఉంటారు. మరి ఇప్పుడు తర్వాత మరి పోలీసులు మొత్తం చెప్పారు ఎవరు? నమస్తే అండి, నా పేరు లక్ష్మి. మాది ఎంపీపీ ఉమెన్స్ పీజీ మాదాపూరు. 16వ తారీఖున మా వారి మీద అక్రమ కేసులు బనాయించి మా వారిని మీద పోక్సో కేసు పెట్టి జైలుకి పంపించారండి. ఇప్పుడు ఎవరైతే ఆ కుట్రలో దాగున్నాడో దామోదరం అనే అతను ఇప్పుడు నా మీద దౌర్జన్యం చేయడానికి ప్రతిసారి రోజు హాస్టల్కి వచ్చి మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడండి. మేము పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. 2 సార్లు పిటిషన్ ఇచ్చామండి. ఇంకా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే మేము ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే, 16వ తారీఖున ఎవరైతే దాడి చేయించారో ఆ దామోదరం అనే పర్సను ఓనర్ నుంచి బిల్డింగ్ ఓనర్ అయిన రమణి గారి దగ్గర నుంచి జీపీఏ తీసుకున్నారంట. అందుకని ఈ మమ్మల్ని ఫోర్స్ఫుల్గా వెకేట్ చేయడానికి చేసిన ప్రయత్నమేనండి ఈ ఫాల్స్ కేసు. ఇప్పుడు ఎలాగైతే మా వారు రిమైండ్ చేశారు, ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇప్పుడు నన్ను బెదిరించి నన్ను చంపాలని ప్రయత్నించి బయటికి పంపించాలి అని ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాడండి. మా అతని నుంచి నాకు రక్షణ కావాలి. ఇప్పుడు నేను ఖాళీ చేయమంటే చేసేస్తాం, మాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఆల్ ఆఫ్ ఏ సడన్ నాట్ పాసిబుల్, కొంచెం టైం అని మేము అడుగుతున్నాము. దానికి కూడా తను ఒప్పుకోవట్లేదండి. నాకు దీని నుంచి న్యాయం కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మాతో పాటు 80 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ ప్రతిరోజు ఇలా దాడి చేస్తుంటే వాళ్ళు భయపడిపోతున్నారు. వాళ్ళకు కూడా రక్షణ కావాలి.
మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాము. అతని నుంచి ప్రతిరోజు తను ఒక 50 మంది మనుషుల్ని 100 మంది మనుషుల్ని మా మీద తీసుకొస్తూనే ఉంటాడు. నేను ప్రతిరోజు ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేయలేకపోతున్నాను. నాకు దయచేసి రక్షణ కల్పించండి. మా వారి మీద ఏదైతే జరిగిన ఎలిగేషన్ ఉందో అది రాంగ్ అండి. దానికి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాచలం వద్ద అంతకంతకు పెరుగుతున్న నీటి మట్టం. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. టీడీపీ ఎమ్మెల్యే అన్నవరంలో సహజ వనరులను దోచుకుంటున్నారు. హాట్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జగన్ను మళ్ళీ సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వైసీపీ పాలనపై ఇంటింటికి వెళ్లి వివరించిన యాంకర్ శ్యామల. సారపాక పాఠశాలలో భోజనంలో కుళ్ళిపోయిన కోడిగుడ్లు. అధికారుల తీరుపై మండిపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.